జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనంబాట పేరుతో నేటి నుంచి సుదీర్ఘ యాత్ర చేపట్టబోతున్నారు. ఈ రోజు నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు 4 నెలల పాటు జిల్లాల పర్యటన కొనసాగనుంది. తన మెట్టినిల్లు నిజామాబాద్ నుంచి జనంబాట ప్రారంభించబోతుంది. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు ఇందలవాయి టోల్ గేట్ దగ్గరకు చేరుకోనున్న కవిత బర్దీపూర్ నుంచి జాగృతి కార్యాలయం వరకు బైక్ ర్యాలీలో పాల్గొననుంది. జిల్లా కేంద్రంలోని జాగృతి కార్యాలయం వద్ద ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తారు. అనంతరం నవీపేట మండలం యాంచ వద్ద ముంపు బాధితులతో సమావేశం కానున్నారు. నందిపేట మండలం సిహెచ్ కొండూరులో లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని కవిత సందర్శించనున్నారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా 33 జిల్లాల్లో యాత్రకు కవిత రూట్ మ్యాప్ రెడీ చేసుకుంది. నిజామాబాద్ నుంచి జిల్లాల యాత్రకు శ్రీకారం చుట్టనుంది. ఈరోజు ఉదయం 9 గంటలకు గన్ పార్క్లో నివాళులు అర్పించనున్న కవిత హైదరాబాద్ నుంచి నిజామాబాద్ చేరుకుని జిల్లాల యాత్ర మొదలు పెట్టనుంది. ఫిబ్రవరి 13 వరకు అన్ని జిల్లాలను కలుపుకుంటూ యాత్ర చేయనున్నారు. అయితే కేసీఆర్ ఫోటో లేకుండానే యాత్ర చేయాలని కవిత నిర్ణయం తీసుకుంది. ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో ప్రజల్లోకి వెళ్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. యాత్రలో భాగంగా మేధావులు, విద్యావంతులు కలవాలని నిర్ణయించుకుంది. రాజకీయంగా ఎలా ముందడుగు వేయాలనే అంశాలపై జాగృతి అధ్యక్షురాలు చర్చించనుంది. అలాగే ప్రజలు కోరుకుంటే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తారని ప్రకటన చేసింది. జిల్లాల యాత్ర పూర్తి అయ్యేలోపు కవిత రాజకీయ పార్టీపై క్లారిటీ రానుంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. సవీన్, చెప్పండి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేటి నుంచి జాగృతి జనంబాట పేరుతో జిల్లాల పర్యటన చేపట్టబోతున్నారు. ముఖ్యంగా తన గతంలో తాను ప్రాతినిధ్యం వహించినటువంటి నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచే కవిత జాగృతి జనంబాట కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయం నుంచి గన్ పార్క్ వెళ్తారు. అక్కడ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడతారు. మీడియాతో మాట్లాడిన తర్వాత నిజామాబాద్ కు బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 1 గంటకు ఇందల్బాయి టోల్ గేట్ వద్ద తెలంగాణ జాగృతి శ్రేణులు ఘన స్వాగతం పలకబోతున్నారు. ఆ తర్వాత 1 గంటన్నర నుంచి ఈనాడు ఆఫీస్ నుంచి బైక్ ర్యాలీ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు నిజామాబాద్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయానికి చేరుకుంటారు. తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడ మాట్లాడతారు. ఆ తర్వాత మధ్యాహ్నం 4 గంటలకు నవీపేట మండలం ఎంచ గ్రామంలో గోదావరి వరద ముంపు బాధితులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సమావేశమవుతారు. సాయంత్రం 6 గంటలకు నందిపేట మండలం సిహెచ్ కొండూరులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ కు గురైన తర్వాత కవిత సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణ జాగృతిని యాక్టివేట్ చేశారు. అయితే భవిష్యత్తు కార్యాచరణ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. కాబట్టి భవిష్యత్తులో తాను ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అనే దానిపై ప్రజల నుంచే ఫీడ్బ్యాక్ తీసుకుంటారని కవిత స్పష్టం చేశారు. అందులో భాగంగానే అక్టోబర్ 25 ఈ రోజు నుంచి ఫిబ్రవరి 13 వరకు 2026 ఫిబ్రవరి 13 వరకు సుమారు 4 నెలల పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ప్రతి జిల్లాకు 2 రోజుల చొప్పున పర్యటించే విధంగా కవిత ఇప్పటికే రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారు. ఈ జిల్లాల పర్యటనలో భాగంగా అక్కడ ఉన్నటువంటి యువత, విద్యార్థులు, రైతులు, మహిళలు, అదేవిధంగా కార్మికులు, వివిధ మేధావి వర్గాలతో కవిత సమావేశమవుతారు. వారి నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులతో పాటు భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది అనే దానిపైన కవిత ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజా సమస్యలపై కూడా ఆమె మాట్లాడబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన పక్షంలో కవిత పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు ఆమె మాత్రం తెలంగాణ జాగృతి సంస్థ ద్వారానే ముందుకు వెళ్తున్నారు. ఇటీవల తిరుమల తిరుపతి దర్శనం చేసుకున్న తర్వాత యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలకమైన కామెంట్ చేశారు. ఖచ్చితంగా ప్రజలు పార్టీ పెట్టాలని కోరితే పార్టీ పెడతా, రాజకీయ పార్టీ పెడతా, కానీ రాజకీయ పార్టీ పెట్టడం ద్వారా నాకు లాభం జరగడం కాదు, ప్రజలకు లాభం జరగాలనే వ్యాఖ్యలు ఆమె చేశారు. భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా కవిత జిల్లాల పర్యటన ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. అన్ని జిల్లాల్లో పర్యటించిన తర్వాత ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా భవిష్యత్తులో తన రాజకీయ పరంగా ఏ విధంగా ముందడుగు వేయాలనే దానిపైన కవిత నిర్ణయం తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. కాబట్టి ఈ రోజు నుంచి జాగృతి జనంబాట కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా ప్రతి జిల్లాకు 2 రోజుల పాటు అక్కడ ఉన్నటువంటి
జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలతో పాటు ఆ జిల్లాలో ఉన్నటువంటి మేధావులు అన్ని వర్గాలతో మమేకమై వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతనే పొలిటికల్ గా కవిత ఒక నిర్ణయం ప్రకటిస్తారంటూ జాగృతి వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే ఈ రోజు నుంచి కవిత జాగృతి జనం బాట పేరుతో ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. ఓకే సవీన్, అలాగే ఇప్పుడు కవిత కేసీఆర్ ఫోటో లేకుండానే యాత్ర చేపడుతుంది. ప్రొఫెసర్ జయశంకర్ ఫోటో పెట్టుకొని యాత్రకి ప్రయాణం అవుతుందని తెలుస్తుంది. అదేవిధంగా ప్రజలు కోరుకుంటే కొత్త పార్టీని ప్రకటన చేస్తాను అనే అవకాశం ఉంది అంటూ కూడా కవిత ప్రకటించింది. నిజంగానే కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఉందా ఈ యాత్ర తర్వాత? అంటే జిల్లాల పర్యటన పూర్తయిన తర్వాత ప్రజల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారం చేసుకొని కవిత పార్టీ పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు కేసీఆర్ ఫోటో లేకుండా తెలంగాణ జాగృతి ద్వారా అంటే జయశంకర్ ఫోటో తోటే కవిత ఈ యాత్ర చేపట్టబోతున్నారు. ఇంతకు ముందే ఈ అంశంపై కవిత క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా కేసీఆర్ ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేసీఆర్ ఫోటో పెట్టుకుని జాగృతి ప్రోగ్రామ్స్ నిర్వహించడం ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతం వెళ్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా, బీఆర్ఎస్ నాయకులు కూడా నన్ను ట్రోల్ చేస్తారు కాబట్టి కేసీఆర్ ఫోటో లేకుండానే జాగృతి జనం బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తామంటూ ఇంతకు ముందే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. ఇక రాజకీయ పార్టీ విషయానికి వస్తే కవిత రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు, పార్టీ పేరు ఈ విధంగా ఉండబోతుందంటూ గతంలో ప్రచారం జరిగినప్పటికీ ఆమె దానిని ఖండిస్తూ వచ్చారు. ఇప్పటికిప్పుడు పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు, పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతనే రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకుంటానంటూ ఆమె స్పష్టం చేశారు. ఇటీవల ప్రజలు కోరుకుంటే రాజకీయ పార్టీ పెడతానంటూ కూడా ఆమె యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత స్పష్టం చేశారు. కాబట్టి ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత జిల్లాల పర్యటన పూర్తయిన తర్వాతనే రాజకీయంగా కవిత భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం మాత్రం కనపడుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సవీన్.